చాలా రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఒక అసంతృప్తి ఉంది. అది ఎదుటి వాళ్ళు విమర్శిస్తున్నా కవర్ చేసుకొచ్చుకోవడం తప్పించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఎప్పుడూ జనంలోనే ఉంటారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు జనంలోకి వస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి వీడప్పుడేమో అంతకుముందేమో కంప్లీట్ ఓదార్పు యాత్ర లేకపోతే పాదయాత్ర జనంలోనే ఎక్కువ కాలం ఉన్నటువంటి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పించి జనంలోకి రాల. అది విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి, పరదాల ముఖ్యమంత్రి అది ఇదని. అయినా సరే రాలేదు. అది వాళ్ళల్లో ఒక అసంతృప్తి ఉంది. వస్తే భూమి బద్దలైపోతుందని వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ జగన్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటయ్యా అంటే జగన్ యాటిట్యూడ్కి చంద్రబాబు యాటిట్యూడ్కి ఉన్న తేడా, ఎప్పుడూ జనంలో కనబడతా ఉంటే వాల్యూ పోతుంది. అది చంద్రబాబుని 15 సంవత్సరాలు అధికారానికి దూరం చేసింది. జనంలో ఉండాలి, అది జనానికి మన పాలనని చేరువ చేయాలి తప్పించి మనం పద్దాక మీటింగులు పెడతా జనాన్ని విసిగించడం ఇబ్బంది పెట్టడం వలన నెగిటివిటీ వస్తుందనేది తన ఫీలింగ్. మొత్తం మీద ఆ ఫీలింగ్ని చెప్పలేడు, అప్పుడు ఎదుటి వాళ్ళు విమర్శిస్తారు. కాబట్టి నాకు అర్థమైంది అయితే అది ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఇక రోడ్డు మీదనే 21 రోజులు ఎడతెరిపి లేనటువంటి కార్యక్రమం. ఇప్పుడు మరి ఎప్పుడూ రానటువంటి వ్యక్తి జనంలోకి వస్తే ఉండేటటువంటి ఆదరణ ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. భారీ జన సమీకరణ జరుగుతుంది. అందరూ ఎగబడి వస్తారా? నథింగ్. డబ్బులు ఇచ్చి లేకపోతే లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు పిలుచుకొచ్చి లేదా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు పిలుచుకొచ్చేటటువంటిది ఉంటుంది. సేమ్ టైం కార్యకర్తలకు ఏ డబ్బులు అవసరం లేకుండానే వస్తారు. మన సిద్ధం సభలకి ఎలా వచ్చారో ఇప్పుడు అదే తరహాలో వస్తున్నారు. దాంతో ఆ క్రౌడ్ చూసినప్పుడు ఇలా కడుపు నిండుతోంది. మొన్నటిదాకా ఉన్న అసంతృప్తి సిద్ధం సభలతో సగం పోతే ఇప్పుడు వరుస కార్యక్రమాలతో కాస్త సంతృప్తి చెందుతున్నారు. బట్ ఈ సంతృప్తి ప్రజలకు కూడా ఉంటుందా? ప్రజలు కూడా బాగుంది అనుకుని ఓటేస్తారా? ఇది రేపు ఎన్నికల తర్వాతే తేలుతుంది.